చదువు కోసం దేశం కాని దేశం వెళ్లాడు. అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నాడు. కానీ ఊహించని విధంగా దారుణ హత్యకు గురయ్యాడు ఓ భారతీయ విద్యార్థి. 2 రోజుల సాయం చేసిన వ్యక్తే కిరాతకంగా చంపేశాడు. సుత్తితో తలపై 50 సార్లు కొట్టి మర్డర్ చేశాడు. హర్యానాకు చెందిన వివేక సైని ఎంబీఏ కోసం అమెరికా వెళ్లాడు. చదువుకుంటూనే జార్జియాలోని లిథోనియా ప్రాంతంలో ఓ షాప్లో పనిచేస్తున్నాడు. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరంలో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ వ్యక్తి ఫాల్కనర్ కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నాడు. వివేక సైనితో పాటు స్టోర్లో పనిచేసే వ్యక్తులు కూడా అతడిపై మానవత్వం ప్రదర్శించి సాయం అందించారు. ఆ వ్యక్తికి నీరు, ఆహారాన్ని అందించారు. సిగరెట్ అడిగితే అది కూడా ఇచ్చారు. చలి ఎక్కువగా ఉండడంతో ఓ ఎంప్లాయ్ తన జాకెట్ కూడా అందించాడు. అయితే వారం రోజులు గడుస్తున్నా అతడు అక్కడి నుంచి వెళ్లడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో వివేక సైని ఫాల్కనర్ పై కొంచెం చిరాకు పడ్డాడు. షాప్ కట్టేసే ముందు అక్కడి నుంచి వెళ్లాలని కోరాడు. లేకపోతే పోలీసులకు చెప్తానని హెచ్చరించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన ఫాల్కనర్ భారతీయుడు సైనిపై సుత్తితో దాడి చేశాడు. వెనుక నుంచి వచ్చి తలపై కొట్టాడు. సుమారు 50 సార్లు సుత్తితో బాది చంపేశాడు. పోలీసులు వచ్చిన సమయానికి సైని మృతదేహంపై నిల్చొని ఉన్నాడు. ఇదంతా దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటన జనవరి 16న జరగగా ఆలస్యంగా వెలుగులోకి